కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గెలుపు దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో గతంలో 2019 సంవత్సరంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ 89,500 ఓట్స్తో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికల ఓట్లకు సంబంధించిన లెక్కింపు కార్యక్రమంలో భాగంగా ఎంపీ బండి సంజయ్ మళ్ళీ సిట్టింగ్ సీట్ను కైవసం తీసుకునే దిశగా ప్రయాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ గతంలో వచ్చిన మెజారిటీని దాటి ఇప్పుడు 11వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 1,25,000 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో లీడ్లో ఉన్నారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ మండలం ప్రాంతానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అసలు ఈ సెగ్మెంట్ అంటే ఈ లీడ్ను ఏ విధంగా చూసుకోవచ్చు? గతంలో చాలా సమీకరణాలు చేంజ్ అయినప్పటికీ ప్రధాన పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసలు ఈ లీడ్ ఇట్నే కొనసాగితే ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నారని తెలుసుకుందాం. గతంలో వచ్చిన మెజార్టీ లీడ్ దాటి 1,25,000 దాకా ఇప్పటికీ 11 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి జరిగింది. లీడ్లో ఉన్నాడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. లీడ్లో ఎట్లా చూస్తారు? ముందుగా బీజేపీ పార్టీకి ఓటేసి ఇంత మద్దతు ఇస్తున్న వేములవాడ, కరీంనగర్ పార్లమెంట్ పరిధి ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దాదాపు సంజయ్ అన్న గారు 2 లక్షల మెజారిటీకి పైగా ఓటింగ్ తోటి గెలుస్తాడని నమ్మకం మాకుంది. కొందరు నాయకులు అన్నారు గెలవడు అని. కానీ ఈరోజు ప్రజలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వన్ సైడ్ ఓటింగ్తో 2 లక్షల మెజారిటీ ఇస్తారన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే దాదాపు 2,30,000 ఓట్ల మెజారిటీతోటి ఇప్పుడు కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు అయిపోయేసరికి 2 లక్షల వరకు కూడా చేరుకుంటారని మా నమ్మకం. అంటే ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారా? ఇంకా మీరు అనుకున్న మెజారిటీ లీడ్లోకి ఇంకా రాలేదు అనుకుంటున్నారు? మేము ఎంతైతే అనుకుంటున్నామో అంతవరకు ఉంది. మేము 1,50,000 పైగా మెజారిటీ ఉంటుందని మేము అనుకున్నాము. కానీ ఇంకా సగం ఓట్ల లెక్కింపుకే 1,20,000కి వచ్చింది. మేము అనుకున్న దానికన్నా ఇంకొక 50,000 మెజారిటీ ఎక్కువ వస్తుంది. దానికి సహకరించిన పార్లమెంట్ పరిధి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఏ ప్రాంతానికైనా ఒక టెంపుల్ సిటీ అయిన వేములవాడ ప్రాంతం నుంచి గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బండి సంజయ్కి చొప్పదండితో పాటు వేములవాడ కాన్స్టిట్యున్సీలో అధికంగా ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు మళ్ళీ తగ్గుతున్నాయనే నేపథ్యంలోనే ప్రధాని మోడీ ఈ పర్యటన కావచ్చు, ఈ ఇంపాక్ట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అదంతా అవాస్తవం అండి. ప్రధానమంత్రి గారు పలు నియోజకవర్గాల్లో భాగంగా కరీంనగర్కు కూడా ప్రచారం చేయడానికి వచ్చిర్రు. దాంట్లో భాగంగా ఏంటంటే దక్షిణ కాశీగా దర్శనం చేసుకుందామన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అంతే తప్ప మిగతా పార్టీలు ప్రచారం చేస్తున్నట్టుగా అది అవాస్తవము. ఇప్పుడు మీరు ఓట్ల లెక్కింపులో చూసుకుంటే వేములవాడ రూరల్లో 24 బూతులకు గాను 22 బూతులు బీజేపీ గెలిచింది. మరి మీరు వాళ్ళు చెప్పినట్టుగా అట్లే చూసుకుంటే ఇంత మెజారిటీ అయితే రాదు కదా జనాల్లో. అంటే ప్రధాని మోడీ ఇంపాక్ట్ దాంతోనే ఈ ఓటు బ్యాంక్ పెరిగిందంటే ఏం చెప్తారు? అది వాస్తవము. మోడీ గారి పాలన చూసినాక జనాలు 100% మోడీ గారికి మద్దతు ఇచ్చారు, దాంట్లో నో డౌటు. కానీ ఇక్కడ మన కరీంనగర్ పరిధిలో చూసుకుంటే సంజయ్ అన్న గారి పనులు కూడా, సంజయ్ అన్న గారు చేసిన పనులకి బీజేపీకి ఉన్న అభిమానంకి 2 విధాలుగా పనిచేసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే ప్రధానంగా మీ ప్రత్యర్థులు ఎవరనుకున్నప్పటికీ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ అనుకున్నప్పటికీ వారు ఇప్పుడు ఈ ఎన్నికల కౌంటింగ్లో సమీపంలో కూడా లేరు. అసలు దాన్ని ఎట్లా చూడవచ్చు? వాళ్ళు ప్రత్యర్థులుగా భావించిన తప్ప మేము ఎప్పుడూ ప్రత్యర్థులుగా భావించలే. మేము కేవలం గతంలో ఉన్నదానికన్నా రెట్టింపు మెజారిటీ వస్తుందని చెప్పినాము, వస్తుందన్న నమ్మకంతో ఇన్ని రోజులు పనిచేసినాము. ఇప్పుడు ప్రజలు కూడా మాకు అది చూపిస్తున్నారు. మీరు కూడా సాయంత్రం వరకు ఆ మెజారిటీ రెట్టింపు అవుతుందని మీరు కూడా చెప్తారు 100%. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుస్తుందంటే దానికి సంబంధించిన మీ అభిప్రాయం ఎట్లా ఉంది? మేము గతంలో అయితే 4 సీట్లు గెలిచింది. దానికి రెట్టింపు అవుతుందని నమ్మకం, అంటే 8 సీట్ల దాకా వస్తుందని మేము అనుకున్నాము. సో దానికి తగ్గట్టుగానే నడుస్తుంది. 8 నుంచి 10 వస్తాయని మా నమ్మకం. నేపథ్యంలో చాలా వరకు అనూహ్యంగా అంటే గతంలో వచ్చిన మెజార్టీని బీట్ చేసి మళ్ళీ కొత్తగా ఉన్న సిట్టింగ్ సీట్ను కైవసం చేర్చుకునేందుకు దాదాపు లాంఛనంగానే అయిందని చెప్పుకోవచ్చు ఈ కరీంనగర్ సెగ్మెంట్ అనేది. ఎట్లా చూస్తా ఉంటారు? ఈరోజు బండి సంజయ్ అన్న గారికి మద్దతుగా నిలిచిన నా తోటి బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ,
గతంలో కంటే ఇప్పుడు రెట్టింపు 2 లక్షల పైచిలకు మెజారిటీ వస్తుందని మేము ముందుగా భావించినాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఓట్ల లెక్కింపు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా ఎక్కడ కూడా ఎలాంటి బెదిరింపులకు కూడా లోను కాకుండా ఖచ్చితంగా ఇక్కడ బండి సంజయ్ అక్కడ మోడీ అన్న విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి అన్నను ఇప్పుడు గతంలో కంటే భారీ మెజారిటీగా ఇప్పుడు గెలిపించుకోబోతున్నాం. అలాగే రూరల్ మండలం నుంచి మన వేములవాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గతంలో కంటే 2 రెట్లు మెజారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అన్నగారి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, మీడియా మిత్రులందరికీ నా యొక్క పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈసారి బండి సంజయ్ గారు ముందుగా మేము అనుకున్నట్టు ఈసారి సంజయ్ అన్న భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు. అదేవిధంగా కేంద్రంలో కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదాలో కూడా సంజయ్ అన్నను చూడబోతున్నాము. అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని అన్న సారథ్యంలోనే, బండి సంజయ్ అన్న సారథ్యంలోనే అభివృద్ధి దిశగా అభివృద్ధి చేసి చూపిస్తాడని చెప్పి మా యొక్క ప్రగాఢ విశ్వాసం ఉన్నది. ఇంతకుముందు పాలకులు చెప్పినట్టు ఏటా 100 కోట్లు అది అని చెప్పినట్టు కల్లబొల్లి మాటలు చెప్పి ఒక్క నయా పైసా కూడా ఇచ్చింది దాఖలాలు లేవు. ఇక నుంచి ఈ కాంగ్రెస్ కూడా ఇస్తుందన్న ఇది లేదు. అంతకుముందే గతంలో సంజయ్ అన్న గారు మోడీ గారి దగ్గర నుంచి ప్రసాదం స్కీమ్లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్లో చేర్పించేందుకు ఎన్నో సిఫార్సులు పెట్టినా కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి ఎక్కడ కూడా సంజయ్ అన్న గారికి సపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సంజయ్ అన్న సారథ్యంలో వేములవాడ టెంపుల్ని డెవలప్ చేసుకునే విధంగా ప్రసాదం స్కీమ్లో భాగస్వామ్యం చేస్తూ వేములవాడ కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీతో పాటు కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని మొత్తాన్ని ఒక దేశంలోనే ఆదర్శ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతాడన్న నమ్మకం మాకున్నది. అదేవిధంగా ఈ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, ఈ రూరల్ బీజేపీ మండల పక్షాన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. అంటే పర్టికులర్గా చూసుకోవచ్చు, ఇప్పుడు కూటమి ఇండియా కూటమి అనే నేపథ్యంలో దీనికి ఎన్డీఏకి ఎన్ని వస్తాయి, ఇండియా కూటమికి ఎన్ని వస్తాయి అంటే ఎన్డీఏ కూటమికి 350 పైచీలు వస్తాయి. ఇండియా కూటమికి 180 వరకు వస్తుందని అంచనా వేస్తున్నాం. అంటే ఇప్పుడున్న దాని ప్రకారము ఈరోజు మనం ఎగ్జిట్ పోల్ కానీ ఇప్పుడు టీవీలలో మిగతా ఛానళ్ళలో చూపిస్తున్న దాని ప్రకారం చూస్తూ ఉంటే 180 వరకు వస్తుందని ఒక నమ్మకం ఉంది. అంటే మేము అనుకున్న దానికన్నా కొంచెం వాళ్ళది ఎక్కువ వస్తుంది. అయినప్పటికీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం కన్ఫర్మ్. అది కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు గత 15 నుంచి 20 రోజుల వ్యవధిలో చాలా ప్రాంతాల్లో విస్తృతంగా పకడ్బందీగా నిర్వహించిన తరుణంలో ఈరోజు అనగా మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో ఎంపీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన వచ్చిన ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ తరుణంలో 10-11 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ ఎంపీ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మళ్ళీ సిట్టింగ్ సీట్ను కైవసం తీసుకున్నట్లనే చెప్పాలని ఇక్కడికి సంబంధించిన వేములవాడ రూరల్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన 2019లో మొదటిసారిగా ఏ అంచనాలు లేకుండా వచ్చి 85,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు ఈ 10-11 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి ఆ మెజారిటీని దాటి 1,25,596 ఓట్లతో లీడ్లో ఉన్నారు. ఈ లీడ్ను ఇట్నే కొనసాగిస్తూ భారీ మెజార్టీని కైవసం చేసుకుంటారని, ఈ కైవసం చేసుకున్న నేపథ్యంలో టెంపుల్ సిటీ అయిన వేములవాడను ప్రసాదం స్కీమ్లో కంపల్సరీ చేసి అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారని వారు ఆశాభావాన్ని సైతం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కరీంనగర్ ఎంపీగా రెండవసారి ఎన్నికైతున్న బండి సంజయ్కి కేంద్రంలో కూడా క్యాబినెట్ పదవి వస్తుందని వారు ఆశాభావాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.